ఏలాపాల లేకుండా స్వీట్స్ ఏందక్క అని అనుకుంటున్నారా? మా నాన్న పుట్టినరోజు ఈరోజు చాలా స్పెషల్ నాకు, అందుకే స్వీట్స్ తెప్పించాను. కేజీ స్వీట్స్ అయినా తినేస్తారు, అంత ఇష్టం ఆయనకి స్వీట్స్ అంటే. ప్రస్తుతం నా వంటగది పరిస్థితి అయితే ఇలాగుంది. ఈ వంటగదిని చూస్తుంటే మీకు కోపం వస్తుంది కదా, మీకే కాదు నా మీద నాకే కోపం వస్తుంది. ఎందుకు ఇలా చేసుకుంటానో కూడా నాకు కొన్నిసార్లు అర్థం కాదు. హడావిడిగా వంట చేసేటప్పుడు, పని చేసేటప్పుడు చిందరవందర అయిపోతాయి చాలా. ఇంకా అట్లాగే వదిలేస్తాను, మెస్సీగా ఉండేది 4-5 రోజులు పట్టించుకోను. ఆ తర్వాత చండాలంగా ఉంది సుని అని నాకు అనిపించింది అనుకోండి, మళ్ళీ నీట్గా వెంటనే సర్దేసుకుంటాను, మొత్తం తుడిచేసుకుంటాను. తర్వాత నన్ను నేనే పొగుడుకుంటాను, ఎంత బాగా సర్దుకుంటాను అని. ఇక కిచెన్ మొత్తం నీట్గా సర్దేసుకున్నాను, గిన్నెలు మొత్తం కడిగేసుకున్నాను, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇదంతా ఎందుకో చెప్పనా, ఈరోజు చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ చేస్తున్నాను. నాన్నకి చాలా చాలా ఇష్టమైన కాంబినేషన్ అనమాట. నానేంటక్క అంటారా, ఈరోజు అయితే నాన్న మా ఇంటికి వస్తున్నారు. అత్తయ్య మావయ్యోళ్ళు చాలాసార్లు వచ్చారు, అమ్మ కూడా నాన్న లేకుండా 2-3 సార్లు వచ్చింది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత నాన్న ఫస్ట్ టైం మా ఇంటికి వస్తున్నారనమాట. నేను చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాను. మీరు అంతగా బస్సులో ప్రయాణం చేయకపోతే కారు పెడతాను మావయ్య గారు, ఒక్కసారి రండి మా వారు ఎన్నోసార్లు పిలిచారు, రాలేదు. ఇక నేను ఆఖరికి నిష్ఠూరంగా మా ఇంటికి ఎందుకు వస్తారులే అని మాట్లాడేసరికి సరే బాధ పెట్టడం ఇష్టం లేక వస్తున్నారు. వచ్చిన రోజే నాన్న పుట్టినరోజు అయిందనమాట, అందుకే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఆయనకి ఇష్టమైన వంటకాలన్నీ చేసేసాను. ఎక్కువ తినకపోయినా కొంచెమైనా తృప్తిగా తిన్నారు ఆయన, అది చాలు నాకు. అలా 2 రోజులు గడిచిపోయిన తర్వాత నా దరిద్రానికి కోల్డ్ పట్టేసి బాగా ఫీవర్ వచ్చేసి శవాసన వేశాను. ఎందుకమ్మా ఇంత చాకిరీ చేసేసి ఏవేవో పనులు చేసేసి ఒళ్ళు అలసిపోయింది నీకు, కంగారు పడిపోయి జ్వరం తెచ్చేసుకున్నావా అని ఫీల్ అయ్యారు. ట్యాబ్లెట్ వేసుకొని ఆవిరి పట్టేసి ఎట్లాగో జ్వరం తగ్గించుకొని ఆయనతో అయితే టైం స్పెండ్ చేశాను. నాన్న నా జీవితంలో ముగిసిపోయిన అధ్యాయమా, లోపభూయిష్టమైన ఆరంభమా అనేది నాకు తెలీదు. ఎందుకంటే నాన్న గురించి నేను ఎంతగా చెప్తున్నానంటే నాన్న నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారనమాట. ఈ వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నంతసేపు నేను చాలా ఏడ్చుకుంటానే చేస్తున్నాను, ఎందుకంటే అవన్నీ నా కళ్ళ ముందు కదిలాడిని. ఇది 2 years బ్యాక్ వీడియో అనమాట. ఇప్పుడు పెడుతున్నానని ఏమనుకోకండి, కానీ నాన్నను గుర్తు చేసుకోవడానికి నేను ఇది పెట్టాను. అందరం భోజనాలు తృప్తిగా తిన్న తర్వాత మిగిలిన గిన్నెలు కూడా నేను కడిగేసుకుంటున్నాను. నాన్నను వీడియోలో చూపించడం నాన్నకి ఇష్టం లేదు, అందుకే నేను వీడియోలో ఏమీ చూపించలేదు, మాటలు కానీ వీడియో కానీ. ఫోటో మాత్రం యాడ్ చేస్తాను, చూడండి. ఈ ప్రపంచంలో పిల్లల సుఖ సంతోషాలు కోరుకునేది తల్లిదండ్రులు మాత్రమే. మూడో వ్యక్తి ఎవరైనా స్వార్థపరులే నా ఫీలింగ్ అని చెప్తున్నాను, ఎవరిని కించపరచట్లేదు. కానీ నా జీవితంలో దేవుడు నా తల మీద పాలు పోసాడనే చెప్పొచ్చు, ఎందుకంటే నా జీవితంలో ఎంటర్ అయిన మూడో వ్యక్తి నా భర్త. కానీ నాన్న అమ్మ దూరంగా ఉంటున్నారన్న లోటుని మాత్రం నా భర్త పూర్తిగా తుడిచేశారనమాట. ఒక రకంగా నా భర్తే నా అదృష్టం, నాకు సర్వస్వం అని చెప్పొచ్చు. మా హస్బెండ్ కానీ ఈ వీడియో చూస్తే నవ్వుకుంటారు ఖచ్చితంగా. చివరిగా ఒక మాట చెప్తాను, ఒక భర్త ఒక భార్యని చూసుకునే విధానంలోనే అతని తల్లి అతన్ని ఎంత సంస్కారవంతంగా పెంచింది అనేది అర్థమవుతుంది. మా వారిని చూస్తేనే మా అత్తయ్య గారి సంస్కారం అంతా కనిపిస్తుంది నాకు. నేను గొప్పగా చెప్పుకుంటాను, కోర్స్ నేను గర్వంగా చెప్పుకుంటాను, ఎందుకంటే నా లైఫ్ అది. నేను లేనివన్నీ చెప్పట్లేదు, నా లైఫ్లో ఏది జరుగుతుందో ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. ఇక థంబ్నెయిల్ విషయానికి వస్తే, మీ అమ్మ నిన్ను కని కష్టపడి పెంచితే మా అమ్మ నన్ను అమెజాన్లో ఆర్డర్ పెట్టలేదు కదా అని పెట్టాను. ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది స్వార్థపూరితంగా ఆలోచిస్తారబ్బా, నా అమ్మ నన్ను ఎట్ట కష్టపడి పెంచిందో నా భార్య తల్లిదండ్రులు కూడా తనను అలా పెంచుంటారు కదా అని ఎందుకు ఆలోచించరో నాకు అర్థం కాదు. మీ తల్లిదండ్రులు మీకు గొప్ప అయితే నా తల్లిదండ్రులు నాకు గొప్ప అనే భార్యకు ఉంటుంది కదా. ఏది స్వార్థపూరితంగా ఆలోచించబాకండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసిమెలిసి కష్ట సుఖాలను పంచుకుంటూ సుఖ సంతోషంగా ఉండాలనేది నా కోరిక. నా వీడియోలు ఎక్కువగా ఆడవాళ్ళు మగవాళ్ళు చూస్తారు కాబట్టి ఈ విషయాలు చెప్పాలనుకున్నాను. నా మాటలు ఇప్పటి వరకు విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. నా మాటలు తప్పైతే షేర్ చేయబాకండి, ఒప్పు అయితే లైక్ చేయండి. అసలు మ్యాటరే అర్థం కాకపోతే ఆగండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత స్కిప్ చేయండి ప్లీజ్. ఇప్పటి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. దట్స్ అబౌట్ మై టుడేస్ వీడియో. బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.